ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, వీటితో శబ్దాలు, వాటి నిర్వచనము తెలుసుకుందాం. ద్వి అంటేనే రెండు. ఒక హల్లు అక్షరానికి అదే హల్లు అక్షరము యొక్క ఒత్తుని చేర్చినట్టయితే ద్విత్వాక్షరము అవుతుంది. ఎలాగంటే పక్క అనేది 3 రకాలుగా రాశాను. అంటే శబ్ద నిర్మాణం చెప్తున్నాయి. ఈ పక్క అనేటటువంటి ద్విత్వాక్షరముతో ఒక శబ్దం, కాకి కావత్తు ఇచ్చాం. కా అనేటటువంటి దానికి నిలువుగీత మధ్యలో ఉంది కాబట్టి దీన్ని హల్లంతు చేసి కా రాశాం. ఎలా రాయొచ్చు? కా కింద మళ్ళీ అదే కా రాయొచ్చు, పక్క. లేదంటే నిలువుగీత తర్వాత ఉన్నటువంటి దాంట్లో సగం తీసేసి మళ్ళీ కా రాస్తే పక్క. ఈ 3 పదాలు ఒకటే. పక్క అనేటటువంటిది 3 విధాలుగా రాయవచ్చు. సొగ్గ, లజ్జ, గడ్డ. ఇక్కడ డా అనేది నిలువుగీత లేదు కాబట్టి హల్లంతిచ్చాం. ఇలా ఇవ్వకపోతే డా కింద మళ్ళీ అదే అక్షరాన్ని రాసినా ఇలా రాసినా రెండు ఒకటి. ఇలా ద్విత్వాక్షరాల యొక్క కలయిక చేత ఏర్పడేటటువంటి పదాలన్నీ చూడండి. కట్ట, టా కింద టా వత్తు. టా కింద టా వత్తు ఇచ్చినప్పుడు టాకి ఇలా ఇచ్చి హల్లంతిచ్చి టా రాయొచ్చు, మళ్ళీ టా రాయొచ్చు. మొన్న, కొత్త. ఇక్కడ తా అనేటటువంటి దానికి మళ్ళీ తా అనేటువంటి చేర్చినప్పుడు ఇలా గుర్తు నియమించాలి. అసలు వాస్తవంగా ఇట రాయాలి. ఇలా రాసినప్పుడు ఇది దీన్ని కలిసినప్పుడు కులా అవుతుంది. ఇది లాగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇలాంటి సమస్య రాకోకుండా తా అనేటటువంటి దానికి అదే ఒత్తి ఇవ్వాలి వచ్చినప్పుడు ఇలా ఒక గీతని, అంటే శిరోరేఖలాగా ఒక గీత ఇచ్చాడు అనమాట. సంయుక్తాక్షర్. సం అంటేనే కలయిక, యుక్తం అంటే సంయుక్తం అంటే రెండు ఒక ద్విత్వాక్షరం కాకోకుండా, ద్విత్వాక్షరానికి అయితే ఒక అక్షరానికి అదే అక్షరాన్ని ఒత్తుగా రాశాం. సంయుక్తాక్షరానికి అయితే ఒక వ్యంజన్ అనే అక్షరానికి వేరే వ్యంజన యొక్క గుర్తుని కలిపి రాసినప్పుడు సంయుక్తాక్షరం అవుతుంది. చూడండి. క యా, క్యా. ప యా, ర, ప్యార్. న యా, య, న్యాయ. నాట్ య, నాట్య. ఇక్కడ కాకి యావత్తు, పాకి అంటే యావత్తులు ఇవ్వట్ల. మనం తెలుగుకి దీనికి కొంచెం తేడా ఉంటుంది. తెలుగు సగం పలికినటువంటి అక్షరాన్ని పూర్తిగా రాస్తాము, పూర్తిగా రాసినటువంటి అక్షరాన్ని సగం పలుకుతాం. కానీ ఇక్కడ సగం పలికినటువంటి అక్షరాన్ని సగమే రాస్తాం, పూర్తిగా పలికేటటువంటి అక్షరాన్ని పూర్తిగా రాస్తాం. ఇది దేవనాగరి లిపి యొక్క విశిష్టత. నాట్య, విద్య. ఈ టా అనేది నిలువుగీత లేదు కాబట్టి, దా అనేది నిలువుగీత లేదు కాబట్టి ఈ రెండింటికి కూడా కింద హల్లంతి ఇచ్చాం. గ్యారహ్, వాచ్య. ఇక్కడ ఇదే విధంగా మనం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ సంయుక్త అక్షరాల్లో రా అనేటటువంటి అక్షరం ఏదైతే ఉందో దానికి కొంచెం తేడా ఉంటుంది. ఎలాగంటే మనం సంయుక్తాక్షరంలో రా సగం పలకాలి అన్నప్పుడు ముందు సగమే పలుకుతాం, తర్వాత పూర్తి అక్షరం పలుకుతాం. చూడండి. కర్మ, కర్మ అంటే రా యొక్క గుర్తు ఇది. సగం రాయాలన్నప్పుడు రాని ఏ అక్షరం పూర్తిగా పలకాలో ఆ అక్షరానికి పైన రాయాలి. కర్మ, వర్మ, బర్మ. ఇక్కడికి వచ్చేసరికి అక్షరం యొక్క నిలువు గీత ఎక్కడైతే ఉందో అక్కడ ఇచ్చాము. ఇక్కడ దీర్ఘం వచ్చేసరికి దీర్ఘానికి వచ్చింది. వర్గ, తర్క. చూడండి, ఇక్కడ తెలుగు రాజ్యం కర్మ. రా అనేది సగం పలకాలి కానీ పూర్తిగా రాశాం. మా అనేది పూర్తిగా పలకాలి కానీ సగమే రాశాం. అలాగే వర్మ, బర్మ, వర్గ. అంటే తెలుగు లిపికి హిందీ లిపికి తేడా అది. అంటే తప్పు అనేది రాదనమాట. ఏది సగం పలికితే అదే సగం రాస్తాం, ఏది పూర్తిగా పలికితే అదే పూర్తిగా పలుకుతాం. చూడండి, ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాను. గుడింతం ఎలా మారుతుంది. ర్క్, ర్కా, ర్కి, ర్కీ, రుకు, రుకు, రుక్రు, రుకే, రుకై, రుకో, రుకౌ, రుకం, రుకాశర్. ఎక్కడ వచ్చేసిందో
బారక్కడి తర్వాత వస్తుంది. దీనికి మీకు తెలియటానికి అని చెప్పేసి ఒక గుడిందని ఏ గుడిందమైనా సరే ఇలాగే ఈ గుర్తులు బారక్కడి గుర్తులు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత వస్తుంది. అలా కాకుండా రా పూర్తిగా పలికి వేరే అక్షరం సగం పలకాలి అన్నప్పుడు ఎలా ఉండాలి? నిలువు గీత కలిగినటువంటి అక్షరానికి నిలువు గీతకి ఇలా ఒక క్రాస్గా గీత ఇవ్వాలి. దీనికి క్రావడి అంటాం. గ్ర, క్ర, ప్ర, వ్ర, విప్ర, క్రమ్. ఇప్పుడు దీన్ని నిలువు గీత ఉన్నటువంటి వాటికి అలా రాశాము, నిలువు గీత లేనటువంటి వాటికి ఎలా రాయాలో ఒకసారి మీకు వివరిస్తాను. చూడండి, టా ఉంది, ట ఇటోడిచ్చి ట్రా. ప్రారాయమంటే నిలువు గీతకి ఇచ్చాము, ట్రారాయమంటే టాకి ఇది ఇవ్వటం వలన హల్లంత అవుతుంది. మళ్ళీ ఇది ఇస్తే రా పూర్తి రా, రా. 2 కంటే ఎక్కువ కూడా సంయుక్త అక్షరాలు రాయొచ్చు. దీన్ని ఏం చెప్తాం? షట్, స్ట. దీనికి మళ్ళీ రా కూడా పలికామనుకోండి, స్ట్రా. అలాగే దా ఉందనుకోండి, దా రాస్తే ఎక్కడ ఇవ్వాలి? దీని నుంచి ఇటు ఇవ్వాలి. డ్రా, వ్రా. అంటే నిలువు గీత లేనటువంటి బినపాయి వాలే అక్షరం ఏవైతే ఉన్నాయో వాటికి ముందు హల్లంతిగా చేసి తర్వాత ఈ రకారాన్ని పూర్తి. రా, ఇది పూర్తిగా రాయలేదు, ఇది హల్లంతి ఇచ్చాం. రా, పా పూర్తిగా రాసాం, నిలువు గీత ఉంది కాబట్టి రకారం ఇచ్చాం. ష, ట, రా. షాగ సగం పలికాం, టా సగం పలికాం, రా పూర్తిగా స్ట్ర. ఈ విధంగా సంయుక్త అక్షరాల్లో రా అనేది పూర్తిగా పలకడం, రా అనేది సగం పలకడం విషయంలో కొంచెం మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీని తర్వాత శబ్దము, శబ్ద నిర్మాణము, దాని గురించి తెలుసుకుందాం. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.